హలో ఎవ్రీవన్, మా చిన్నోడు తీసుకొని బయటకు వెళ్దామని పార్క్కి అయితే వచ్చినాము. ఇంకా వాడు వాళ్ళ నాన్నతో పార్క్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసిండు. ఫుల్ అంటే మరీ ఎక్కువ కాదు, కొంచెం ఎంజాయ్ చేసిండు. ఎందుకంటే వర్షం పడ్డది. సో అందుకోసమే కాసేపు ఇంకా పార్క్లో అయితే ఆడుకున్నాడు. కాసేపు సీసా పైన ఆడిండు, ఇంకా స్వింగింగ్ దాంట్లో ఆడిండు. ఆ తర్వాత ఇంకా జారుడు బల్ల పైన ఆడుకోరా అని జారుడు బల్ల పైన వేస్తే అందరు నార్మల్గా స్ట్రైట్గా పడుకొని జారుకుంటే వీడేంటో రివర్స్లో పడుకొని జారుతూ ఉన్నాడు. స్ట్రైట్గా వేస్తే అస్సలు ఆడుకోలేదు. ఇంకా అందుకోసమనే వాడి ఇష్టాన్ని ఎందుకు కాదనాలని రివర్స్లోనే పడుకోబెట్టి ఆడించినాము. ఇంకా మేము వెళ్ళిన కొద్దిసేపటికే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అయ్యో అనుకొని ఇంకా ఇప్పుడే ఇంటికి ఏం వెళ్తాం, వర్షంలో తడుస్తాం అనేసి పక్కనే ఉన్న డీమార్ట్కి అయితే వెళ్దామని డీమార్ట్కి అయితే వెళ్ళినాము. చిన్నపిల్లలందరూ నార్మల్గా పార్క్లో మంచిగా ఎంజాయ్ చేస్తే మా వాడైతే డీమార్ట్లో ఫుల్గా ఎంజాయ్ చేసిండు. పార్క్ కంటే మంచిగా ఆడుకున్నాడు. డీమార్ట్లోనే స్కేటింగ్ చేసిండు. అక్కడ కాసేపు వాళ్ళ నాన్నతో హైడ్ అండ్ సీక్ ఆడిండు. ఇంకా జారుతున్నాడు అనేసి షూస్ తీసిన తర్వాత కూడా స్కేటింగ్ చేస్తాను జారుతా ఉన్నాడు. కానీ షూస్తో ఉన్న ఫిక్షన్ నార్మల్ లెగ్స్తో ఉండదు కదా, అందుకోసం ఒక జారలేకపోయిండు. కానీ ఫుల్గా అయితే ఎంజాయ్ చేసిండు. అక్కడ ఉన్న కార్డ్స్తో ఆడుకున్నాడు. డీమార్ట్ మొత్తం అయితే ఫుల్గా తిరిగేసిండు. ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసిండు. బయట చూస్తే వర్షం అయితే ఆగిపోయిందని ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరినాం. ఇంకా ఇంటికి ఊరికే వెళ్తామా, బయట ఉన్న పాప్కార్న్ తీసుకొని మంచిగా వర్షంలో వేడివేడిగా పాప్కార్న్ తినుకుంటూ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం. వర్షం కూడా ఆగిపోయింది. అంతే ఇంకా వీడియో. బాయ్ బాయ్.